ఎప్పటి నుంచి ఇలాగా ఉంది? ఫస్ట్ నైట్ నుంచి ఇలాగే ప్రవర్తిస్తోందండి. హ్మ్? ఫస్ట్ నైట్‌లో ఏం జరిగింది? ఆహ్, ఏం జరగలేదు. ఆ! తమ్ముడు, హ్మ్. నేను శోభనం గురించి అడగటం లేదు. ఆ! దెయ్యం పట్టిందే, దాని గురించి అడుగుతున్నాను. ఆ! చెప్పు. హ్మ్. అదెలా చెప్పనండి. ఏమీ చెప్పకపోతే దెయ్యం నేనెలా తరమడం? ఆ! ఆ! చెప్పు. ఆ! ఆ రోజు నైట్ ఆహ్, 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 సుజిత, హ్మ్. నీకేమైనా నిక్‌నేమ్ ఉందా? లేకపోయినా పర్వాలేదు. ఆహ్, సుజితని సుచి అని పిలుచుకుంటా. గుణ, నిద్రపోదామా? చాలా టైర్డ్‌గా ఉంది. ఆహ్, ఈరోజు మనకి ఫస్ట్ నైట్. ఏమన్నారు? ఆ! ఫస్ట్ నైటు. లైఫ్‌లో బెస్ట్ మీట్, బెస్ట్ డే అని కూడా చెప్పొచ్చు కదా! ఆ! సుజిత, ఆహ్, అది కాదు. ఆహ్, లోలోపల ఒక ఫీల్. ఆ ఫీల్‌లో ఒక డ్రీము. ఆహ్, ఆ ఫీల్‌లో ఒక ఇది. ఆ! ఏంటి సుజి? ఏమైంది? సుజి? లోలోపల ఒక ఫీలు, ఆ ఫీల్‌లో ఒక డ్రీము. ఆ డ్రీమ్‌లో ఒక ఇది. ఇది అంటే ఏంటి? ఆ! ఆ? ఆ! పో! బయటికి పో! ఏయ్! సుజి ఏంటి? ఆహ్, బెదిరిస్తున్నావా? ఊరికేనా? ఆ? ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే దగ్గరకొచ్చి కూర్చుంటావా? మొఖంలో మొఖం పెట్టి చూస్తావా? ముట్టుకొని మాట్లాడతావా? బయటికి వెళ్ళు! బయటికి వెళ్ళరా? ఏయ్! సుజిమ్మా! ఏంట్రా? ఏమైంది? రేయ్! ఆ! పోరా బయటికి! ఏంటి? బయటికి పో! సుచి రిలాక్స్. రిలాక్స్. ఏమైంది? ఎవర్రా శుచి? నేనెవరినో తెలుసా? హ్మ్. నా సుచి. పేరు బుజ్జిమ. నాతో గొడవ పెట్టుకున్నావో అంతే. పోరా! ఏయ్! సుచి ఏమైంది నీకు? పోరా బయటికి! పోరా! రే పోరా! ఛే! అమ్మా! ఏంట్రా అలా అరుస్తున్నావు? ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఎందుకు అమ్మ అమ్మ అని కూర్చోమా. పిలుస్తున్నావు? హా, చెప్పు. ఆ? అమ్మా! సుచి అమ్మాయి కాదమ్మా. ఏమంటున్నావురా? అమ్మాయి కాదా? హ్మ్. అమ్మాయి కాకపోతే దేవత అంటున్నావా? అంతకు మించమ్మా. అంతకు మించంటే ఏంటో చెప్పరా? అదేమ్మా, అంతకు మించి. ఆ? అంతకు మించంటే అదేమ్మా, అంతకు మించి. మ్మ్. దేవతల కన్నా ఎక్కువంటే నాకే అసూయగా ఉందిరా. హ్మ్. నేను చూసిన అమ్మాయి కదా మరి ఏమనుకుంటున్నావు? సరే సరే, నాకు బాగా నిద్రొస్తోంది. పొద్దున నువ్వొకటే. మాట్లాడుకుందాంలే. వెళ్ళి పడుకో వెళ్ళు. హా. నిన్ను పొద్దున మాట్లాడడం కుదరదమ్మా. మ్మ్. ఏరా చెప్పరా? ఫస్ట్ నైట్ నుంచి ఈ రోజు వరకు నాకు నిద్రే లేదమ్మా. హ్మ్. ఇలాగేరా. కొంచెం కూడా సిగ్గుపడకుండా మీ నాన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమాయకంగా నాకు ఒక వారం రోజుల నుంచి నిద్రే లేదు అని చెప్పారు. ఎందుకమ్మా నన్ను నువ్వు కూడా చంపుకు తింటున్నావు? ఆల్రెడీ హ్మ్. మండుతుంటే పెట్రోల్ వేస్తున్నావు. ఏవండి? కాస్త లోపలికొస్తారా? ఆ? రేయ్ వెళ్ళరా, సుజీ పిలుస్తోంది. నన్ను శుచి పిలవడం నీకెలా వినిపించింది? రేయ్ నాకు కూడా చెవులు వినిపిస్తాయిరా. అమ్మా నాకు వినిపించలేదమ్మా. నీకెలా వినిపించింది? ఏమంటున్నావురా? శుచికి బుజ్జమ్మ అని ఏదో దెయ్యం పట్టుకుందమ్మా. ఆ? దెయ్యమా? ఆ, ఒరేయ్
నాకు భయం వేస్తోందిరా. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. పొద్దున్నే భూతవైద్యుని తీసుకొచ్చి దెయ్యాన్ని తరిమి కొడదాం. నువ్వు వెళ్ళరా, నాకు బాగా నిద్ర వస్తోంది. అమ్మా అమ్మా ఏ పోరా. గుణా గుణా రెడీయా? రెడీ, వస్తున్నా. వెళ్దామా? వెళ్దాం. అమ్మా అమ్మా చెప్పరా. మేము బయటికి వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్దామా? గుణా చూడు, మనం బయటికి వెళ్తున్నాం. సరే అక్కడికి వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టకూడదు, సరే, సరేనా? టైం అయింది, వెళ్ళు. నా బిడ్డ సంతోషంగా ఉంటాడని వెతికి వెతికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి కట్టబెడితే పెళ్ళైన దగ్గర నుంచి ఉన్న ప్రశాంతత కూడా పోయింది. ఒకవేళ ఇది దైవదోషం అయి ఉంటుందా, లేక ఇంకేదైనా దోషం అయి ఉంటుందా? నేను అనుకున్నట్టు ఒక స్వామీజీని తీసుకొచ్చి పూజ చేయిస్తాను. ఒకవేళ ఆ విధంగా కూడా తనకి నయం అవ్వచ్చు కదా. ఇది ఇలాగే వదిలేస్తే నా బిడ్డ మనశ్శాంతి లేకుండా పోతాడు. ఇదే జరిగింది. ఆహా, ఇక మీదట మీరేం చెప్పకండి. ఇప్పుడు చూడండి. దక్షిణేది కనపడడం లేదు. ముందు పెట్టవమ్మా. ఇదిగోండి. అప్పుడే దేవుడు నా రూపంలో వచ్చి దెయ్యాన్ని తరుముతాడు. నేను నా జీవితంలో ఇలాంటి దెయ్యాలను ఎన్ని చూసుంటాను. ఇప్పుడు చూడండి. ఏయ్, ఈ అమ్మాయి ఒంట్లో ఉన్న దుష్ట శక్తి, నువ్వు ఆడైనా మొగైనా ఏదైనా సరే, మునైనా కూడా, ఎవరైనా సరే, ఏయ్, నా ఆజ్ఞంటే విని నీకు కావాల్సింది చెప్పి తన్నులు తినకుండా చెప్పింది విని చెప్పకుండా పారిపో. లేదంటే జిల్లేడి మండతో తరిమి కొడతాను. జిల్లేడి మండుంటే నేను ఎముడిగా మారిపోతాను. సమస్య సృష్టిద్దామని ఉత్తరం వైపు వెళ్ళావో 4 దిక్కుల్లో మంత్రం వేసి తల మీద వెంట్రుకలు తీసి నిప్పులు పోసి పంపిస్తాను. ఉల్లంతా వాతలు పెట్టి నిన్ను తరుముతాను. ఏయ్, చెప్పు, ఎవరు నువ్వు? ఆడా మొగ? చెప్పు, ఎవరు? ఏయ్, నిన్ను అంతం చేసేస్తాను. చెప్పు, ఇప్పుడు చెప్తావా లేదా? ఏయ్, కట్టు. అమ్మా ఇప్పుడే కట్టనా? రాత్రికి. సరే స్వామి. దెయ్యం బయటెక్కడో లేదు, ఇక్కడే ఉంది.
మంత్రకాళి కాళి అంబిక వెళ్ళిపో. ఏయ్! సుచి అయ్యో సుచి ఆ? సుచి నీళ్లు చల్లవమ్మా. సుచి అమ్మా సుచి సుచి మ్మ్. అయ్యో సుచి సుజీ లేమ్మా. సుచి ఇక లే, రా. ఏ సమస్య రాదు. సరే స్వామి, చాలా సంతోషం. రా, చాలా థ్యాంక్స్ స్వామి. ఆ రా. దేవుడా. అమ్మా హ్మ్? పాపని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పండి. చెప్తాను స్వామి. ఏ సమస్య రాదు, సరేనా? సరే ఆ. స్వామి. ఇదిగోండి, ఇది తీసుకోండి, చల్లగా ఉండండి. ఉమ్. రండన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నానయ్య, మీరెలా నేను ఉన్నారు? బానే ఉన్నాను. కూర్చోండి. ఆ. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చారు? నిన్నే వచ్చానమ్మా. ఓ అలాగా, ఆ. కూర్చోండి. మన కొత్త పెళ్లి కొడుకు గుణ బాగున్నాడా? బాగున్నాడు. చాలా సంతోషం. ఉమ్. ఏంటి లోపల నిద్రపోతున్నాడా? అవునన్నయ్య. ఓహో. కూర్చోండి అన్నయ్య, ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. తీసుకోండి అన్నయ్య. గుణా గుణా, ఏంటమ్మా శ్రీకాంత్ మావయ్య గారు వచ్చారమ్మా. ఏంటమ్మా శ్రీకాంత్ మామ వచ్చాడా? అవునరా, లేచిరా. వస్తున్నామా. ఎలా ఉన్నారు మావయ్య? బాగున్నారా? నేను బానే ఉన్నాను. కొత్త పెళ్లి కొడుకు కదా, ఎలా ఉన్నావు? నేను ఓకే మావయ్య. మ్యారేజ్ లైఫ్ ఎలా సాగుతోంది? మ్యారేజ్ లైఫా? ఆ, అదెందుకు అడుగుతున్నారు? సరే మీకు టీయా కాఫీయా? టీ. సరే అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తీసుకొస్తాను. ఏమైందిరా, ఎందుకు విరక్తిగా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఫస్ట్ నైట్ కళతో రూమ్లోకి వెళ్తే భార్య దెయ్యంలా మాట్లాడింది. సరే పూజారిని తీసుకొచ్చి పూజ చేసి సరిచేద్దాం అనుకుంటే ఆ రోజు నైటే అన్నయ్య తీసుకోండి. తీసుకోండి మావయ్య. నువ్వు తీసుకోరా. అమ్మా ఆ? సుల్తాన్ని కొంచెం తొందరగా రమ్మానండి. సరే. సుజీ, ఉమ్, మా అన్నయ్య వచ్చారు, నిన్ను చూడాలంటున్నారు, రా. ఉమ్. ఏం అర్థం కావట్లేదు మావయ్య. రామ్మా. రామా సుజిత, బాగున్నావా? నమస్తే. బాగున్నాను. సుజీ, ఆ? ఈయనే మా శ్రీకాంత్ మావయ్య. ఓ. ఫారెన్ లో సైకాట్రిస్ట్ గా ఉన్నారు. ఉమ్, మీ పెళ్లి టైంలో నేను ఫారెన్ లో ఉన్నాను, అందువల్లే రాలేకపోయాను. ఉమ్, నిన్నే ఇండియాకి వచ్చాను, అందుకే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని. ఉమ్. మా గుణ చాలా మంచి పిల్లాడమ్మా, వాడు కంటతడి పెట్టకుండా చూసుకో. సరే, నువ్వు వెళ్ళి 2 గాజు గ్లాసులు తీసుకురామా. సరే. ఏంటన్నయ్య, ఏదైనా మ్యాజిక్ చేయబోతున్నారా? మ్యాజిక్ లాంటిదే, కానీ అది చెయ్యబోయేది సుజితనే. సరే. వెయిట్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది. ఇక్కడ పెట్టమ్మా. ఇక్కడ ఈ జగ్గులో నీళ్లు ఆ గ్లాసుల్లో పొయ్యి. ఎందుకు? పొయ్యమ్మా, చెప్తాను. పోయు. అలాగే అందులో కూడా పొయ్యి. పోసాను. తర్వాత? ఇందులో నీళ్లున్నాయమ్మా? లేవన్నయ్య. సుజీ, నువ్వు చెప్పు. లేదు. గుణ కూడా అలాగే చెప్తాడు. ఇందులో నీళ్లు లేవు. ఇప్పుడే మ్యాజిక్ జరగబోతోంది, సరేనా? సుజీ, ఇలా చూడు. ఇప్పుడు ఈ ఎంటీ గ్లాసులో నువ్వు ఈ నీళ్లు పోయబోతున్నావు. ఏంటి, ఓకేనా? ఉమ్, ఓకే కదా? ఉమ్, కానీ ఇప్పుడు ఈ ఎంటీ గ్లాస్ ఒక మనిషి శరీరం. ఈ మానవ శరీరంలో
నువ్వు పొయ్యబోయే నీళ్లే ప్రాణం. ఇప్పుడు నువ్వు ప్రాణం పోసి నువ్వు ఈ గ్లాస్ని నింపబోతున్నావు. సరేనా? ఉమ్, అర్థమైంది కదా? ఆ. పొయ్యి. పోసేసాను. ఇప్పుడు ఇదిగో ఈ గ్లాసులో నువ్వు నీళ్లు పోసావు. నీళ్ళేంటి? ప్రాణం. ప్రాణం. ఉమ్. జాగ్రత్తగా వినండి. ఈ నీరు అనే ప్రాణం ఆల్రెడీ ఉన్న ఒక శరీరంలో ఉన్న ప్రాణంతో కలవబోతోంది. ఒకే గ్లాసులో 2 గ్లాసుల్లో ఉండే నీళ్లు పట్టబోయే ఒక అద్భుతం ఇక్కడ జరగబోతోంది. సుజీ, బాగా చూడమా. ఉమ్, నువ్వు కూడా శ్రద్ధగా చూడు గుణ. నేను చెప్పిన అద్భుతం ఇప్పుడు జరగబోతోంది. ఏంటమ్మా సుజీ, ఏమైంది? భలే కామెడీ. అత్తయ్య, ఉమ్. ఎలా అత్తయ్య? ఒక గ్లాసులో 2 గ్లాసులు నీళ్లు పడతాయా? కామెడీగా లేదా? గుణ, ఏమిటిది? ఇదే మ్యాజికా? సుజీ, ఆ? ఇది శరీరం అని అనుకో. ఆ, ఈ శరీరంలో ఒక్క ప్రాణం మాత్రమే ఉండగలదు. అదే సైన్స్. ఒకే శరీరంలో 2 ప్రాణాలు ఉండగలుగుతాయా? ఒకే ఒక్క ప్రాణం ఉండడమే సైన్స్. అదే నేచర్. అదే భగవంతుడి సృష్టి. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో ఒక శరీరంలో 2 ప్రాణాలు ఉండగలవా? ఉమ్, అత్తయ్య, ఉమ్. నాకు తలనొప్పిగా ఉంది. ఏమైంది? రామ్మా, సుజీ. వచ్చి కూర్చో. రిలాక్స్. నా చేతిని చూడమ్మా. రిలాక్స్. నా చేతినే చూడమ్మా. చేతిని చూడు. ఆ. రిలాక్స్, 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 రిలాక్స్. కళ్ళు మూసుకో. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నీ పేరు సుజితనే కదా? ఉమ్, సుజీ, ఇప్పుడు నీకు 5 ఏళ్ళు. నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నావు. నీ ముద్దు పేరు అందరూ ప్రేమగా పిలిచేది సుజీయేనే కదా? కాదు, మరి ఏం పేరు చెప్పు? బుజ్జమ్మ. 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 ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నీ వయసెంత? 5. 5 ఏళ్ళు. నిన్ను ఎవరైనా తిట్టారా అమ్మా? లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ అమ్మ నాన్న లేనప్పుడు నిన్నెవరైనా కొట్టారా? లేదు. నీతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించారా? అవును. ఉమ్. వాళ్ళ పేరేంటి? నేను ఒంటరిగా ఉన్నప్పుడు మావి ఒకరింటికొచ్చారు. నన్ను పిలిచి అమ్మా నాన్నలు ఎక్కడికి వెళ్ళారని అడిగి నా బుగ్గని ముట్టుకొని మాట్లాడారు. నేనతని చేయిని విదిలించాను. అప్పుడు వాడు నన్ను బెదిరించేలాగా చూశాడు. నన్ను ఒళ్ళో కూర్చోమన్నాడు. నేను కుదరదన్నాను. నా బంగారం, నా బుజ్జమ్మ అని నా చేయి పట్టుకొని లాగాడు. నాకు చాలా భయం వేసింది. ఒళ్ళంతా వణికిపోయింది. తలుపు తాళం వేశాడు. వాడు నన్ను ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. నేను అరిచి అరిచి స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహ తప్పగానే వాడు పారిపోయాడు. మళ్ళీ ఒకరోజు వాడొచ్చాడు. వచ్చి మీ అమ్మా నాన్నలతో చెప్పావంటే కుటుంబంతో సహా చంపేస్తానని బెదిరించాడు. నేను వాడికి భయపడి ఎవరితోనూ చెప్పలేదు. అప్పటినుంచి ఇంకా ఆ భయం నా మనసులోనే ఉంది. ఆ రోజు నుంచి ఎవరు నన్ను ముట్టుకున్నా నా కోపం వస్తుంది. ఆ కోపం ఇంకా నీలో ఉంది కదా? అవును. ఇప్పుడు నువ్వు చదువు పూర్తి చేశావు. నీకు 21 ఏళ్ళు వచ్చేశాయి. నీకు పెళ్లి కూడా అయిపోయింది. నీ భర్త పేరు గుణ. అదిప్పుడు నీ జ్ఞాపకాల్లో ఉందా?
నీలో ఎలాంటి దుష్టశక్తులు లేవు. అవును కదా? అవును. ఇప్పుడు నువ్వు పూర్తిగా నీలో ఉన్న భయాలన్నిటి నుంచి విముక్తి పొందావు. అవును. ఇప్పుడు నువ్వు బుజ్జమ్మవి కాదు, సుజి అనే సుజిత. నీకిప్పుడు పెళ్ళైపోయింది, సరేనా? సరే. ఇప్పుడు నువ్వు మెల్లగా నీ నిద్రావస్థలోంచి బయటకొచ్చి కళ్ళు తెరువు. రిలాక్స్, 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 రిలాక్స్. మెల్లగా కళ్ళు తెరువమ్మా. రిలాక్స్, ఏం లేదమ్మా, భయపడకమ్మా. కళ్ళు తెరువు. రే గుణ, ఏంటిది చిన్నపిల్లాడిలాగా? చాలా థ్యాంక్స్ మావయ్య. సరే ఏడవకు, రా. ఏం లేదు, ఏ సమస్య లేదు, సరేనా? ధైర్యంగా ఉండు. సుజి గుణ, ఈ గిఫ్ట్ ని నా జ్ఞాపకార్థంగా ఉంచుకో. నేను నీ పెళ్లికి రాకపోవడం కూడా మంచిదే అయింది. ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. సరే నేను మావయ్య. మళ్ళీ ఇంకో రోజు వస్తాను. నీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయాయి. థాంక్స్ మావయ్య. నేను ఏర్పాట్లు చేసి వెళ్ళి మా ఇంటికి భోజనానికి పిలుస్తాను, సరేనా? సరే అన్నయ్య. వస్తానమ్మా. సుజి ఇది తీసుకోమ్మా. లోపలికి వెళ్ళండి. నువ్వు వెళ్ళు. ఇదిగోండి. కూర్చో.